ప్రార్థించుకుందాము. మహోన్నతుడ, సర్వశక్తి గల దేవ తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభా, గడిచిన పరిశుద్ధ దినం నుండి ఈ పరిశుద్ధ దినం వరకు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలు నిలిపి తండ్రి మీ యొక్క పాద సన్నిధిలో చేర్చి తండ్రి మీ యొక్క నామమును స్తుతించి కీర్తించి ఘనపరచుటకు తండ్రి ఇక్కడ చేరిన మా అందరికీ ఇచ్చినటువంటి అవకాశం బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. మా నాయన మా తండ్రి వట్టివాడను మట్టివాడను బలహీనుడైనటువంటి నన్ను నా తండ్రి మీ యొక్క శక్తి చేత నా తండ్రి బలపరిచి మీ యొక్క శిలువ చాటున నా తండ్రి నన్ను మరుగుపరిచి ప్రభా నా నోటిని బూరగా పడుకొని నా తండ్రి మీ యొక్క మహిమను మా తండ్రి మా అందరితో పంచుకొని మా అందరితో మాట్లాడి మా అందరి మీద మా ప్రభా మీ యొక్క మహిమను ఉంచి తండ్రి ప్రతి ఒక్కరిని మా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని మీ యొక్క వాక్యం చేత తండ్రి మమ్మల్ని అందరూ కూడా తృప్తిపరచమని మమ్మల్ని మా ప్రభా తగ్గించుకొంచు మీ యొక్క నామను హెచ్చించు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పుణ్య నామమును బట్టి అతి వినమ్రంగా బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి చేరవచ్చినటువంటి సంఘమంతటి కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక చిన్న పాట పాడిన తర్వాత మరి దేవుని వాక్యంలోకి వెళ్దామని ఆశిస్తుంటున్నాను. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో వంచన చేసితి అందరినో. సంచరించితి చీకటిలో వంచన చేసితి అందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని కలువరిలో సిలువంద కలువరముందే జగమంతా. కలువరిలో సిలువంద కలువరముందే జగమంతా. పాపినైనా నా కొరకు మరణమునే భరించితివి, మరణమునే జయించితివి. పాపినైనా నా కొరకు మరణమునే భరించితివి, మరణమునే జయించితివి. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. హల్లెలూయా. మరి వాక్య పరిచయంలోకి వెళ్దాం. మనం ఇంతవరకు చదువుకున్నటువంటి వాక్యాలను మనం గమనించినట్లయితే దేవుని మహిమ అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈరోజు ధ్యానిస్తుంటున్నాము. మరి నిర్గమకాండంలో మనం చదివినటువంటి మోషే సీనాయి కొండ దిగుచుండగా, అంటే ఆయన అంతకు ముందుగా మరి మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే, సీనాయి కొండ మీదకి దేవుడు ఆయనను పిలిచినప్పుడు ఆ యొక్క 10 ఆజ్ఞల పలకలను తీసుకొని వచ్చుటకై మరి మోషే ఆ యొక్క సీనాయి కొండ మీదకి వెళ్ళినట్టుగా మనందరికీ కూడా తెలుసు. అక్కడ ఆయన 40 రాత్రి పగలు అక్కడ ఉండిన తర్వాత ఆ యొక్క పలకలను తీసుకొని మరి కిందికి దిగుతున్నట్టుగా కూడా ఇక్కడ మనం చూస్తుంటున్నాము. మరి ఆ యొక్క శాసనములను ఆ 2 పలకలు మోసే చేతిలో ఉన్నట్టుగా కూడా మనం చూస్తుంటున్నాం. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు తన
ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. 40 దినములు మరి అక్కడ రాత్రింబగళ్ళు మోషే ఆ యొక్క సీనాయి కొండ మీద ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, మరి మోషేకు తెలియకుండానే మరి ఆ యొక్క దేవుని యొక్క తేజో మహిమ చేత ఆయన యొక్క ముఖము ప్రకాశించుతున్నట్టుగా మరి ఆ విషయం అయితే మరి మోషేకు తెలియటం లేదు. కానీ మరి అక్కడి నుండి తర్వాత ఆయన కిందికి దిగి వచ్చిన తర్వాత అహరోన్ అయితే ఇశ్రాయేలీయులందరితో కలిసి కిందనే ఉంటూ మరి మోషే లేని సమయంలో వారు మోషే ఏమైపోయాడో మాకు తెలియదు కాబట్టి మాకు ఒక దేవతను విగ్రహాన్ని చేసి మరి ఆ యొక్క దేవతను ఆరాధించుకోవడానికి మాకు అవకాశం కల్పించామన్నప్పుడు మరి వారందరి యొక్క బంగారు వస్తువులన్నింటినీ తీసుకుని వచ్చినప్పుడు అహరోను ఆ యొక్క ఒక దూడను వారికి దేవతగా చేసి వాళ్ళందరి కింద ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి మోషే కిందికి వచ్చిన తర్వాత వీరిని పిలిచినట్టుగా మనం ఒక వాక్యంలో గమనిస్తుంటున్నాము. అప్పుడు వారందరూ కూడా మరి మోషే దగ్గరికి వచ్చి వారందరూ కూడా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మరి 32వ వచనంలో గమనించినట్లయితే, అటు తర్వాత ఇశ్రాయేలీయులందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తు అతడు వారికి ఆజ్ఞాపించాను. మోషేకు ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో ఆ యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా ఆయనకు చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా మరి ఇశ్రాయేలు జనాంగానికి చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఏ విషయమైనా కూడా దేవుడు మోషేతో మాట్లాడిన విషయాలను గమనించినట్లయితే దేవుడు ఆజ్ఞాపించిన విధముగా అని చెప్పేసి మనం ఎక్కువగా మనం గమనించగలుగుతాం. దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారము, దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన విధముగా అనేటువంటి విషయాలనే మనం ఎక్కువగా గమనిస్తుంటాం. కాబట్టి ఇక్కడ కూడా ఏదైతే దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడో ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి వారితో చెప్పడం జరిగింది. మరి తర్వాత మోషే వారితో ఆ మాటలు చెప్పుడు చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో గడపటం అనేది ఈ యొక్క ముఖ కాంతి అనేది మారటానికి మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. దేవుని సన్నిధిలో గడిపినప్పుడు మన యొక్క ముఖకాంతి అనేది మారి దేవుని యొక్క మహిమ, తేజో మహిమ అనేది మనలో ప్రవేశించి ఆ విధంగా మోషేలాగా మరి ప్రతి ఒక్కరి మరి ముఖాలు కూడా మరి ఆ విధంగా చిగురించి లేదా మహిమతో వెలిగేలాగున ప్రకాశించేలాగున కూడా ఉండటానికి అవకాశం ఉందని చెప్పేసి దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నాడు. మనం అనుకోవచ్చు మనం కేవలం ఒక 3 గంటల సమయం మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండొచ్చు, కానీ బయట నుండి మరి మోషే ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఆయన ముఖం అయితే ప్రకాశించలేదు, కానీ దేవుని సన్నిధిలో 40 దినములు గడిపి కిందికి దిగి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఆయన ముఖం ప్రకాశిస్తున్నట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తుంటున్నాం. అయితే అనేకమైనటువంటి సమస్యలు, మరి శారీరక సమస్య కానీ, ఆర్థిక సమస్యలు కానీ, లేక ఈ కుటుంబ సమస్యలతో కానీ, ఉద్యోగ సమస్యలు, చదువులకు సంబంధించినవి, ప్రమోషన్లు, లేకపోతే న్యాయపరమైన సమస్యలు, లేదా మరి సంతాన సమస్యలు, రకరకాలైనటువంటి సమస్యలతో, అనేక విధములైనటువంటి సమస్యలతో మరి ఆవేశంగా తొందరగా ఏదో ఒక విధంగా మనం తొందరపడి మన ముఖాలు వికారం చేసుకొని దేవుని సన్నిధికి రావచ్చునేమో, కానీ 3 గంటలు మనం దేవుని సన్నిధిలో గడిపినట్లయితే ఈ యొక్క 3 గంటల సమయం దేవుని సన్నిధిలో మనం గడిపిన తర్వాత 40 దినములు మోషే దేవుని సన్నిధిలో గడిపి ఆయన బయటికి వచ్చినప్పుడు ఆయన ముఖములో ఏ విధమైనటువంటి కాంతి అనేది అక్కడ వాళ్ళు చూసి తర్వాత ఆయన తన ముఖం మీద ముసుగు వేసుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాము. కానీ ఆ యొక్క ముఖంలో అంతకు ముందుగా లేనటువంటి ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క కాంతి అనేది ఆయన దేవుని సన్నిధిలో గడపడం వల్లనే వచ్చినట్టుగా మన వాక్యంలో చూస్తుంటున్నాం. కాబట్టి అనేకమైనటువంటి దిగులు చింతలతో మరి ఈ ఒక బాధకరమైనటువంటి విషయాలతోటి మనం మందిరానికి రావచ్చు, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మందిరంలో 3 గంటలు
లేదా 2 గంటలు, మరి 1 గంట సమయం ఇది పరిమితం కాదు. కానీ దేవుని సన్నిధిలో గడిపి దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళేటప్పుడు దేవుడు మరి మనం సాదృశ్యంగా గమనించినట్టయితే మోషే కొండ మీదకి వెళ్ళేటప్పుడు అనే విషయాన్ని గురించి మనం ధ్యానించినట్టయితే మనం మరి దేవుని మందిరంలోకి ప్రవేశించేటప్పుడు అని చెప్పేసి మనం ఊహించుకోవచ్చు. మోషే కొండను మీద నుండి దిగి వచ్చేటప్పుడు అన్నప్పుడు మనం మందిరంలో నుండి బయటికి వెళ్ళేటప్పుడు అని మనం అనుకోవచ్చు, ఊహించుకోవచ్చు. కాబట్టి మోషే కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఏ విధంగా ఆయన యొక్క ముఖంలో ప్రకాశం అనేది మనం చూసామో, మరి మనం కూడా ఈ యొక్క 3 గంటలు మనకిచ్చినటువంటి మనం ఆచరిస్తున్నటువంటి యొక్క 3 గంటల ప్రకారం మన మందిరంలో జరుగుతున్నటువంటి ఆరాధన 3 గంటల ఆరాధన ప్రకారం ఈ యొక్క 3 గంటలు మనం దేవుని సన్నిధిలో గడిపి మనం కూడా బయటికి వెళ్ళినప్పుడు మన ముఖాలలో కూడా అటువంటి యొక్క ప్రశాంతత అనేది కనబడాలి. లేదంటే దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు ఏ విధంగా చింతాక్రాంతంగా వచ్చామో తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అదే విధమైనటువంటి చింతాక్రాంతముతో ముఖాలు పెట్టుకొని వెళ్ళటం అనేది దాంట్లో ఏమాత్రం కూడా అర్థం లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు ఈ 3 గంటల సమయం, మరి మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 దినాలు 40 రాత్రులు అక్కడ ఉన్నప్పుడు అంతమంది ఇశ్రాయేలు జనాంగాన్ని అందరినీ కూడా విడిచిపెట్టి వెళ్ళినప్పుడు వారు ఏమైపోయారో ఆయన ఆలోచన చేయలేదు, ఆయన దాని గురించి పట్టించుకోలేదు. అక్కడ దేవుడు ఏం చెప్పాడో దేవునితో మాట్లాడుతూ అదే విషయాలు ఆయన చెప్పే విషయాల మీదనే ధ్యాస పెట్టాడు. కానీ ఇశ్రాయేలు జనాంగాన్ని నేను వదిలిపెట్టేసి వచ్చాను, వాళ్ళ కింద ఏం చేస్తున్నారో అనేటువంటి విషయాల గురించి ఆయన ఆలోచనే చేయలేదు. కాబట్టి ఆయన పూర్తిగా ప్రశాంతంగా 40 రోజులు పూర్తిగా దేవుని సన్నిధిలో ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ యొక్క దేవుని యొక్క మహిమను పొందుకోగలిగేట్టుగా మన వాక్యంలో చూస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క 3 గంటలు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మరి ఇంటి దగ్గర ఎవరినైనా వదిలిపెట్టేసి వచ్చాము, ఇంటి దగ్గర ఏ సమస్యలు ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఏమై అనేటువంటి విషయాల గురించి మన మనసులో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చామంటే ఈ దేవుని సన్నిధిలో 3 గంటలు ఈ యొక్క మనం ఏకాగ్రతతో దేవుణ్ణి ధ్యానించినట్లయితే తప్పనిసరిగా మనం కూడా అటువంటి మహిమను తప్పనిసరిగా పొందుకోగలమని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. కాబట్టి అంతమంది జనాంగాన్ని వదిలిపెట్టిపోయినటువంటి మోషే కేవలం వారి గురించి 1 నిమిషం కూడా ఆలోచించినట్లుగా మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కేవలం ఆయన దేవుని ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి మనం కూడా ఆ విధంగా అనేకమైన సమస్యలు ప్రతి ఒక్కరికి ఉండొచ్చేమో, కానీ అవన్నీ వదిలిపెట్టేసి వచ్చడం అంటే అది అక్కడికే వదిలిపెట్టేసేయాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాటిని కూడా మనతో కూడా తీసుకొని వచ్చి వాటిని గురించి విచారిస్తూ దేవుని మందిరంలో కూర్చొని విచారపడుతూ ఉంటే మనకు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ అనేది మన మీదకి రాదు. ఎందుకంటే సైతానే దాని మీద ప్రభావితమై ఉంటుంది. కాబట్టి దేవుని మహిమను పొందుకోవడానికి మనకి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క 3 గంటలు మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క మాటలను ఆలకిస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని గణపరిచినప్పుడు ఆ యొక్క మోషే ముఖం ఏ విధంగా ప్రకాశించిందో తిరిగి వెళ్ళేటప్పుడు మనమందరం కూడా అదే విధమైనటువంటి సంతోషముని, ఆ యొక్క సంతోషం అనేది ముఖంలో ఆ యొక్క కళలాగా మరి ఆ యొక్క సంతోషాన్ని పొందుకోవటమే ఆ యొక్క మహిమతో సమానంగా మనం భావించవచ్చు. కాబట్టి దేవుని సన్నిధిలో నుండి వెళుతున్నప్పుడు అటువంటి ఆనందాన్ని పొందుకొని మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి దేవుని యొక్క మహిమ ఇంకా ఏ విధంగా ఎక్కడెక్కడ వచ్చిందనేటువంటి విషయాలను మనం ఒకసారి గమనించినట్లయితే నిర్గమకాండంలోనే నిర్గమకాండం 40వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుతాను, దయచేసి గమనించండి. నిర్గమకాండం 40వ అధ్యాయం 34, 35 వచనాలు. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము ఆ మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయారు. ఇక్కడ అప్పుడు అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు అంటే మనం ఎప్పుడు అని చెప్పేసి ఒకసారి మనం ప్రశ్నించుకోవచ్చు. దానికి సాదృశ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క 40వ అధ్యాయంలోనే మరి ఒకసారి అంతా కూడా అదే దాని గురించే రాయబడింది. ఈ యొక్క దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లుగా ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను కూడా దేవుడు ఆయనకు చూపించినట్టుగా మనము గమనించగలుగుతాము. 25వ నిర్గమకాండం 25వ అధ్యాయం ఒకసారి దయచేసి చదువుతాము. 25వ అధ్యాయం నిర్గమకాండం 25వ అధ్యాయంలో చివరి వచనం అనుకుంటాను, చివరి వచనం.
నిర్గమకాండం 25 లాస్ట్ చివరి 40 వచనము. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడమని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము, ఆ తర్వాత దాని యొక్క నమూనా, తర్వాత దానిలో ఉండవలసినటువంటి ఉపకరణాలు అయితేనేమి, వాటి యొక్క సైజులు, వాటి యొక్క ఏ వస్తువు దేనితో చేయాలనేది, వాటి యొక్క డిజైను, ఆ తర్వాత ఏ యొక్క ఉపకరణము దేవుని సన్నిధిలో ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ కొండ మీద ఆయనకు చూపించినటువంటి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా దాని ప్రకారం చేసి, ఆ తర్వాత 17వ వచనం నుంచి ఒకసారి గమనించినట్లయితే, నిర్గమకాండం 40వ అధ్యాయము 17వ వచనం గమనించినట్లయితే, 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరమును నిలబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలబెట్టి దాని దిమ్మెలను వేసి దాని పలకలను నిలబెట్టి దాని వెండి బద్దలను చొలిపి దాని స్తంభములను నిలబెట్టి మందిరం మీద గుడారమును పరిచి దానిపైన గుడారపు కప్పును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దాన్ని దూర్చి దాని మీద కరుణాపీఠం ఉంచాను. మందిరంలోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పాను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచాను. రొట్టెలను క్రమముగా ఎక్కడ పడితే అక్కడ ఎటు పడితే అట్ట మన ఇష్టం వచ్చినట్టుగా ఉంచడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. కాబట్టి అవి కూడా క్రమముగా ఉంచాలని చెప్పేసి ఇక్కడ వాక్యంలో చదువుతుంటున్నాం. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ప్రతి ఒక్క విషయంలో కూడా మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లనే వ్రాయబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరమునకు దక్షిణ దిక్కున బల ఎదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధి ప్రదీపములను వెలిగించెను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపం వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిరములకు తెర వేసెను. తెర అంటే ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తున్నట్లుగా మనం ఇలాంటి మరి ఒక తెర, ఆ తెరను ఒక కర్టన్ లాంటిది వేశాను. అతడు ప్రత్యక్ష గుడారపు మందిర ద్వారమును దహన బలిపీఠమును ఉంచాను. దాని మీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించెను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళమును ఉంచి ఈ విధంగా ఎక్కడెక్కడ ఏ ఉపకరణాలు ప్రణాళిక కొరకు దానిలో నీళ్లు గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దాని వద్ద మోషే అహరోనును దాని తన కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనిరి. వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు బలిపీఠమునకు సమీపించినప్పుడు కడుక్కొనిరి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణపు ద్వారపు తెర వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారము మీదకి వచ్చి ఆ యొక్క తేజస్సు మందిరమును నింపెను అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. దేవుడు మోషేకు ఆజ్ఞాపించినటువంటి ప్రతి ఒక్క కార్యము మోషే ఆ యొక్క ఆజ్ఞలను తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటించి ఆ యొక్క ప్రత్యక్ష గుడారము ఏ విధంగా దేవుడు ఆయనకు చూపించాడో కొండ మీద దాని ప్రకారమే ఆ యొక్క నమూనా ప్రకారము ఆ యొక్క ప్రత్యక్ష గుడారంను ఏర్పాటు చేశాడు. తర్వాత ఉపకరణములు ఏ ఉపకరణం ఏ విధంగా ఉండాలి, ఏ సైజులో ఉండాలి, ఏ వస్తువు దేనితో చేయబడాలి, ఇవన్నీ కూడా చేసి ఏ ఉపకరణము ఎక్కడెక్కడ ఉండాలి ఇవన్నీ ఆయన ప్రత్యక్ష గుడారంలో సిద్ధపాటు చేసి ఆ తర్వాత మరి దేవుని యొక్క మహిమ ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో మరి నిండినప్పుడు ఇక్కడ మన కింద గమనించినట్లయితే మందిరం మీద నిలుచుట చేత మరి యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండానని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. అంటే దేవుని యొక్క మహిమ ఆ యొక్క ప్రకాశము అంత గంభీరంగా ఉండుట చేత ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళటానికి కూడా చేత కాకుండా అయిపోయినట్టుగా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. మనం ఈ యొక్క చిన్న ట్యూబ్ లైట్లు వెలుగు ఇవి మనకు కంటికి చూడటానికి వీలైనంత వరకే ఉంటున్నాయి కాబట్టి మనం చూడగలుగుతున్నాం. ఇంకా దీనికంటే ఎక్కువ ఫోకస్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, చూడలేక కళ్ళు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అంతకంటే కూడా ఇంకా భయంకరమైనటువంటి వెలుగు దేవుని యొక్క మహిమ ఆ యొక్క మందిరంలో నిండినప్పుడు మరి మోషే కూడా ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి మరి వెళ్ళటానికి కూడా చేత కాకుండా అయిపోయినట్టుగా మనం వాక్యంలో గమనిస్తుంటున్నాం. ఇది ప్రత్యక్ష గుడారంలో దేవుడు మరి ఆయన యొక్క మహిమను నింపినటువంటి విధానం మనం చూస్తుంటున్నాం. తర్వాత
రెండవ దినవృత్తాంతముల గ్రంథం కూడా ఒకసారి గమనించినట్లయితే, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి చదువుతాను, దయచేసి గమనించండి. 13-14 వచనాలు. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలముల నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిపి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రం చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయారని చెప్పేసి ఇక్కడ మనం వాక్యంలో చూస్తుంటున్నాం. ఇది మరి ఈ యొక్క యెరూషలేము మందిరం గురించి, మరి సొలొమోను రాజు కట్టించినటువంటి యెరూషలేము మందిరం గురించినటువంటి విషయం మనం ఇక్కడ చూస్తుంటున్నాము. 120 మంది మరి యాజకులు నిలిచిరి అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తుంటున్నాం. మరి అక్కడ ఆ కాలంలో యూదుల సాంప్రదాయం ప్రకారము 120 అనేది ఒక గుంపు, లేకపోతే ఒక సొసైటీ లాగా అనేది ఒక 120 మంది ఉంటేనే అది ఒక పరిపూర్ణమైనటువంటి సంఖ్యగా వాళ్ళు పరిగణించేటువంటి వారని చెప్పేసి మనం చరిత్రలో చూస్తుంటాం. మనమైతే ఈనాడు మరి ఒక సొసైటీ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనీసం మనకు ఒక 7 మంది ఉంటే సరిపోతుంది. కానీ ఆ కాలంలో వాళ్ళకు 120 మంది అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి ఒక పద్ధతి వాళ్ళకు. కాబట్టి ఇక్కడ కూడా 120 మంది యాజకులు అక్కడ ఉండి వాళ్ళు బూరలు ఊదుతూ మరి ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు గానము చేసినట్టుగా మనం చూస్తుంటున్నాము. అప్పుడు ఒక మేఘం యెహోవా మందిరమున నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు మరి యాజకులు కూడా ఆ 120 మంది యాజకులు కూడా ఆ మేఘమున్న చోట నిలవలేకపోయారు. అంటే అంత మరి దేవుని యొక్క మహిమ అంత భయంకరంగా ఉన్నట్టుగా, ఆ యొక్క తేజస్సు అంత భయంకరంగా ఉన్నట్లుగా మరి మనం చూస్తుంటున్నాం. అదే విషయాన్ని మరి 7వ వచనంలో కూడా గమనించినట్లయితే, 7వ అధ్యాయంలో గమనించినట్లయితే, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో కూడా గమనించినట్లయితే 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతాను, దయచేసి గమనించండి. 7వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 7 మొదటి వచనం నుండి. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరమును నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరని చెప్పేసి ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మరి సొలొమోను మహారాజు తాను కట్టించినటువంటి ఆ యొక్క దేవాలయం గురించి, తర్వాత తన యొక్క ప్రజలను గురించి పైన మనం గమనించినట్లయితే ఆయన వారందరి గురించి ప్రార్థించినప్పుడు, ఆయన వారందరి కోసం ప్రార్థించి వారు చెరపట్టుకొని పోకుండా, లేకపోతే వారికి ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా వారిని కాపాడాలని చెప్పేసి దేవుని సన్నిధిలో ఆయన దేవునికి మొరపెట్టుకున్నట్టుగా మనం పైన గమనించగలుగుతాం. అవన్నీ ప్రార్థించిన తర్వాత మరి దేవుడి యొక్క ఆయన ప్రార్థన, సొలొమోను మహారాజు యొక్క ప్రార్థన ముగించిన తర్వాత ఈ యొక్క యెరూషలేము దేవాలయంలో ఆ యొక్క దేవుని యొక్క తేజస్సు నిండుకున్నప్పుడు మరి ఇక్కడ కూడా ఆ యొక్క యాజకులు అందులో ప్రవేశింపలేకపోయారని చెప్పేసి మనం ఇక్కడ వాక్యంలో చూస్తుంటున్నాము. ఇదే విషయాన్ని ఇంకా మొదటి రాజుల గ్రంథంలో కూడా రాయబడింది. మనం బహుశా చూడాల్సిన మొదటి రాజుల గ్రంథంలో ఒకసారి గమనిద్దాం. 8వ అధ్యాయం అనుకుంటా. మొదటి రాజులు 8లో కూడా ఇదే విషయాన్ని కూడా రాయబడింది. 10-11 వచనాలు. యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజ మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయారని చెప్పేసి మనం ఇక్కడ కూడా చూస్తుంటున్నాం. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ, ఆ యొక్క వెలుగు అంత ప్రకాశవంతంగా ఉండటం చేత, అంటే నిలవలేకపోయారంటే అక్కడ ఒక అగ్ని సెగ ఎంత ఇదైతే మరి ఉంటుందో ఆ విధంగా మరి ఆ యొక్క మహిమ యొక్క తేజస్సు ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. లేకపోతే మరి దగ్గర నిలబడడానికి పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ ఆ యొక్క మహిమ యొక్క వేడి అనేది కూడా అంత తీవ్రతంగా ఉండొచ్చు. కాబట్టి వారు ఆ దగ్గర నిలవలేకపోయారని చెప్పేసి మనం వాక్యంలో మనం చూస్తుంటున్నాము. మరి ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో కూడా భక్తుడు రాసినట్టుగా మనం చూస్తుంటున్నాము. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో కూడా రాసినట్టుగా మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము చివరి వచనము 15 చాప్టర్ 15
వర్డ్స్ 8 లాస్ట్ చివరి వచనం. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నిండినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అయ్యే వరకు ఆలయమందు ఎవడునూ ప్రవేశింపజాలలేకపోయాను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఆయన యొద్ద నుండి వచ్చినటువంటి ఆ యొక్క మహిమ అయితేనేమో ఆయన శక్తి వలన ఆ యొక్క పొగ ఆలయంలో నిండుకున్నప్పుడు మరి అక్కడ ఎవడును ప్రవేశింపజాలకపోయానని చెప్పేసి, అంటే మనం ఆ యొక్క వేడి తీవ్రత అనేది ఎంత ఉంటుందని చెప్పేసి మనం దీన్ని బట్టి గమనించగలుగుతాం. కాబట్టి దేవుని మహిమ అనేది దిగి వచ్చినప్పుడు ఆయన యొక్క సన్నిధి, ఇప్పుడు మనం దేవుని మందిరంలో ఉన్నామంటే దేవుని సన్నిధి ఇక్కడ మనతో ఉంది అని చెప్పేసి మనం గమనించాలి. అదేవిధంగా ఆయన యొక్క మహిమ మన యొక్క సన్నిధిలో ఉందని చెప్పేసి మనం గమనించాలి. మరి ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క మహిమ మరి ఈ యొక్క మందిరంలో నిండుకొనినట్లయితే, సంపూర్ణంగా నిండుకొనినట్లయితే ఆ యొక్క మహిమకు, ఆ యొక్క వేడికి మనం జాలము, అందులో యాజకులు కూడా ప్రవేశించడానికి కూడా చేతగా లేదు అన్నంత పరిస్థితి కూడా ఇక్కడ మనం ఉన్నంతగా మనం చూస్తుంటున్నాం. అయితే దేవుడు మనకైతే మరి ఈ సమయంలో మనము తట్టుకొని దేవుని మందిరంలో ఉండి దేవుని ఆరాధించడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించి దేవుని సన్నిధిలో మనల్ని కూర్చోబెట్టి మరి దేవుడిని మనం ఆరాధించగలుగుతున్నామని చెప్పేసి మనం వాక్యం ద్వారా గమనించగలుగుతాం. దేవుని సన్నిధి ఈ సమయంలో మన మధ్యలో కూడా ఉంది, దేవుని మహిమ ఈ సమయంలో మన మధ్యలో కూడా ఉంది. అయితే అంతగా అలనాడు ఉన్నంత తీక్షణంగా లేకపోవచ్చు కాబట్టే మనం ఈ సమయంలో ఇక్కడ కూర్చొని ఉన్నాము అని చెప్పేసి మనం గమనించగలుగుతాం. ఒకవేళ అంతటి ప్రకాశమైనటువంటి తీవ్రతతో కలిగినటువంటి మహిమ ఈ సమయంలో ఎక్కడికైనా ఉన్నట్టయితే మనం కూడా అలనాడు యాజకులు ఏ విధంగా అయితే ఆ యొక్క మందిరంలోనికి ప్రవేశించలేకపోయారో ఈనాడు మనం కూడా ప్రవేశించడానికి కూడా అంతే తీవ్రతతో కూడినటువంటి వేడి మనకు కూడా ఉంటుంది. కానీ దేవుడు మరి మనకు అటువంటి అవకాశము, దేవుని తన ఆలయంలో కూర్చొని మనల్ని ఆరాధించడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవునికి మనం వందనాలు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాము. తర్వాత దేవుని యొక్క మహిమ అనేటువంటి విషయాన్ని గురించి గమనించినట్లయితే మరి సంఖ్యాకాండంలో ఒకసారి దయచేసి గమనిద్దాము. మొదటి 6 వచనాలు చదువుతాను, దయచేసి గమనించండి. అప్పుడు ఆ సర్వ సమాజము, సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి వచనం నుండి, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తులకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితోనిరి. వారు మనం నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళుదామని ఒకరు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజం సంఘము ఎదుట సాగిలపడి, అప్పుడు దేశము సంచరించి చూసిన వారందరిలో నుండి నూను కుమారుడు యోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చను, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అని చెప్పేసి వారు ఇక్కడ సెలవిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వారి మీద నుండి నీడ తొలగిపోయినని చెప్పేసి యెహోషువ కాలేబులు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే 12 మందిని పంపించినప్పుడు 12 మందిలో 10 మంది ఆ యొక్క కనాను దేశంలోకి వెళ్ళి అక్కడ పరిస్థితులు గమనించడానికి వెళ్ళి చూసి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క చెడు సమాచారం తీసుకొని వచ్చి వాళ్ళని మనం జయించలేము, అది చాలా భయంకరమైనటువంటి మనుషులు ఉన్నారు అక్కడ, చాలా ఆజానుబహులు, ఉన్నత దేహులు. తర్వాత అక్కడ ఉండేటువంటి వాళ్ళల్లో నెఫిలీయులు అనేటువంటి వంశపు వారు, అంటే నెఫిలీయులు అంటే ఇంతకు ముందుగా మనం ఒకసారి ధ్యానించాము, అది బలాత్కారులు అని చెప్పేసి రాయబడినట్టుగా మనం చూస్తాము ఆదికాండంలో. ఈ బలాత్కారులు అనేటువంటి వారు, ఆ సంతతి వారు అక్కడ ఉన్నారు. వాళ్ళు మా యొక్క భార్య పిల్లలను బలాత్కారంగా తీసుకొని వెళ్ళిపోతే మరి కొల్లబెట్టుకొని వారు వెళ్ళిపోతే మేమైతే మరి ఆ యొక్క బాధను తట్టుకోలేము. కాబట్టి మేము ఆ కనాను మేము వెళ్ళటానికి మేము ఇష్టపడటం లేదు, మాకు అవసరం లేదు, మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళటానికి మేము ఒక నాయకుని నియమించుకొని తిరిగి ఐగుప్తుకు తిరిగి వెళ్తామని చెప్పేసి అన్నప్పుడు మోషే అహరోనులు ఆ యొక్క సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడినట్లుగా మనం చూస్తుంటున్నాము. అంత గొప్ప నాయకులైనటువంటి అహరోను మోషేలు ఇంతమంది దాదాపు 20 లక్షల సైన్యమును ఆ యొక్క ఐగుప్తు దేశపు చెర నుండి విడిపించి వారికి నాయకులుగా ఉంటూ వారికి ఏ సమస్యలు లేకుండా దేవుని యొక్క కృప వల్ల నడిపిస్తూ వస్తున్నటువంటి ఆ యొక్క ఇద్దరు మోషే అహరోనులు కూడా ఆ ఇశ్రాయేలు జనాంగానికి సాగిలపడి
వారికి సాగిలపడినట్టుగా చూస్తుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు తిరిగి వెనకకపోతామన్నప్పుడు మరి దేవుడు మోషేకు ఆజ్ఞాపించి నీవు వారిని నడిపించి ముందుకు ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించి తీసుకొని పోమని చెప్పేసి నేను ఒక నాయకునిగా నిలిపిస్తే వీళ్ళు తిరిగి మేము వెనుకకు వెళ్ళిపోతాము, మేము ఐగుప్తుకు చేరుకుంటాము తిరిగి అని చెప్పేసి అన్నప్పుడు మరి మోషేకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏమైనట్లు? కాబట్టి మోషే మరి దేవునికి భయపడేటువంటి వ్యక్తి కాబట్టి ఏం చేశాడంటే మరి ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి మరి వారు ఇరువురు కూడా సాగిలపడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అప్పుడు ఈ యొక్క కాలేబు ఈ యొక్క యెహోషువ వాళ్ళ యొక్క బట్టలు చింపుకొని వాళ్ళు ఏమంటున్నారంటే మీరు వారికి భయపడవద్దు, వారి మీద ఉన్నటువంటి నీడ అనేది తొలగిపోయినని చెప్పేసి అంతవరకు ఆ యొక్క కనాను దేశం మీద దేవుని మహిమ అనేటువంటి ఒక నీడ ఉండి వారిని కాపాడుతూ వస్తున్నది. కాబట్టి వారు ఉన్నత దేహులే, అప్పటి వరకు నిజమే వారు ఉన్నత దేహులే, బలాఢ్యులే, అంతా కూడా వారికి భయపడేటువంటి వారు అనేటువంటి విషయం కరెక్టే. అయితే అది ఎప్పటి వరకు? దేవుని మహిమ అనేది వారి మీద ఉన్నంత వరకు మాత్రమే. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు, వారి మీద ఉన్నటువంటి దేవుని మహిమ అనేటువంటి ఆ యొక్క నీడ వారి మీద నుండి తొలగిపోయింది కాబట్టి వారు మనకే ఇప్పుడు ఆహారం అవుతారు కాబట్టి మీరు వారికి ఏమాత్రం కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పేసి వీళ్ళు వారికి ధైర్యం చెప్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుని మహిమ అనేది ఉన్నప్పుడు మరి ఎవరైనా కూడా ఏదైనా చేసేదానికి ఒక ధైర్యం అనేది ఉంటుంది, బలము, శక్తి అన్నీ కూడా ఉంటాయి. కానీ దేవుని మహిమ అనేది ఒకసారి మన మీద నుండి తొలగిపోయినప్పుడు మనం నిస్సారమైనటువంటి బలము లేనటువంటి వారముగా అయిపోయి మరి ఎవరు కూడా ఒక చిన్న పిల్లవాడు కూడా ఒక బలవంతుడైనటువంటి వాడిని మరి కొట్టడానికి సిద్ధపడినప్పుడు కూడా చిన్నపిల్లవాడిని కూడా భయపడేటువంటి పరిస్థితులలో నిస్సాయుడు మరి నిస్సత్వ కలిగినటువంటి వాడై ఉండగలుగుతాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం చదివినటువంటి వాక్యాన్ని బట్టి మనం గమనించగలుగుతాం. అంతవరకు వారి మీద ఉన్నటువంటి ఆ యొక్క నీడ బలమైనటువంటి దేవుని మహిమ అనేటువంటి నీడ ఉన్నది కాబట్టి వారు నిజంగానే బలవంతులుగా ఉంటున్నారు. కానీ ఇప్పుడైతే వారి మీద ఉన్నటువంటి ఆ యొక్క దేవుని మహిమ అనేటువంటి నీడ తొలగిపోయింది కాబట్టి వారు తప్పనిసరిగా మనకు ఆహారం అవుతారు, మీరేమో భయపడవద్దని చెప్పేసి అన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అలాగే మరి ఆది కాండంలో కూడా మరి ఆదామును దేవుడు పిలిచినప్పుడు ఏమంటున్నాడు? నువ్వు పిలిచినప్పుడు మేము దిగంబరులం అని చెప్పేసి మేము తెలుసుకున్నాం కాబట్టి చెట్ల పొదల చాటున దాక్కున్నామని చెప్పేసి అంటున్నారు. అయితే అప్పటి వరకు వారు దేవుని మహిమ వస్త్రములతో చేత కప్పబడి ఉంటున్నారు కాబట్టి వారికి అప్పటి వరకు మరి వారికి దిగంబరులు అనేటువంటి విషయం వారికి తెలియదు. మరి ప్రతిరోజు ప్రతినిత్యము దేవుడు వారితో వస్తున్నాడు, కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వారు ఇరువురు కూడా కలిసి జీవిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం దేవుడు వచ్చేసి వారితో మాట్లాడుతున్నప్పుడు కూడా మామూలుగానే యథావిధిగానే ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క మహిమ అనేది వారి మీద ఉంది కాబట్టి వారికి మిగతా విషయాలన్నీ కూడా తెలియదు. ఎప్పుడైతే వారు తినవద్దని చెప్పేసినటువంటి పండ్లు ఎప్పుడైతే తిన్నారో ఆ తర్వాత వారి దిగంబరులని తెలుసుకున్న తర్వాత ఆ యొక్క మహిమ వస్త్రం అనేది వారి దగ్గర నుంచి తీసివేయబడిన తర్వాత ఎప్పుడైతే మనం ఆ యొక్క యానిమేషన్ ఫిల్మ్లో దేనిలో కూడా చూపిస్తుంటాము, ఆ యొక్క పండు అనేది తిన్నప్పుడు వెంబడే ఆ పరిశుద్ధాత్మ పావరం అనేది పైకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తుంటాం. అంటే దేవుని యొక్క మహిమ అనేది వారి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు వారు దిగంబరులు అని చెప్పేసి వారు తెలుసుకోగలిగినట్టుగా మన వాక్యంలో చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని మహిమ అనేది ఉన్నప్పుడు మనకు ఈ యొక్క మరి బట్టలు కట్టుకున్నామా, ఒక మహిమ వస్త్రాలు దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం దిగంబరులం అనే విషయాన్ని వారికి గుర్తులేదు. అలాగే దేవుని యొక్క మహిమ వారి మీద ఉన్నది కాబట్టి కనానీయులు ఎంతో బలాఢ్యులు అని చెప్పేసి బలాఢ్యులుగా ఉన్నట్టుగా కూడా మనం వాక్యంలో చూస్తుంటాం. దేవుని మహిమ ఎప్పుడైతే తొలగిపోయిందో అక్కడ వాళ్ళు కూడా బలహీనులు అయిపోయారు, ఇక్కడ ఆదాము హవ్వలు కూడా దిగంబరులు అయిపోయినట్టుగా కూడా మనం చూస్తుంటున్నాం. మరి కాబట్టి ఇక్కడ మన ఫిలిప్పీల పత్రికలు కూడా చదివినటువంటి రీతిగా కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మరి మన యొక్క ప్రతి అవసరాలను కూడా తీరుస్తాడని చెప్పేసి కూడా దేవుని యొక్క వాక్యంలో మనం సెలవిస్తుంటున్నాం. ఈ యొక్క మహిమ వస్త్రాలు అనేటువంటి విషయాన్ని గురించి గమనించినట్లయితే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. దయచేసి మరి సండే స్కూల్ పిల్లలు కొద్దిగా వినాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మహిమ వస్త్రాలు అనేటువంటి ఆదాము హవ్వలకు ఇచ్చినటువంటి మహిమ వస్త్రాలు ఎప్పుడైతే తొలగిపోయినప్పుడు వారు దిగంబరులు అని చెప్పేసి గుర్తించారో అలాగే ఒక రాజు ఆయనకు రాజు అంటే మంచి కాస్ట్లీ పట్టు వస్త్రాలు అవి ధరించేటటువంటి వాడు అని చెప్పేసి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈ బట్టలు ఆయనకు అటువంటి వ్యక్తి చేనేత కార్మికుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రత్యేకంగా నేసేటువంటి వారు కూడా తయారు చేసేటువంటి వారు కూడా ఉంటారనే విషయం మన అందరికీ కూడా తెలుసు. ఒకరోజు ఈ బట్టలు తయారు చేసి నేసేటతను వెళ్ళి రాజు దగ్గరికి అన్నాడంటే, రాజుగారు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి బట్టలు
ఒక మహిమ వస్త్రాలు లాంటివి ప్రత్యేకమైనటువంటి బట్టలు మీ కొరకు తయారు చేయాలని చెప్పేసి ఆశపడుతున్నారని చెప్పేసి అన్నప్పుడు రాజు కూడా సంతోషించాడు. నిజమే, మంచిదే కదా, చేయమని చెప్పేసి అని రాజుగారు చెప్పారు చేయమని చెప్పేసి అని అన్నారంట ఆయనతోటి. అయితే ఈయన ఏం చేశాడు, ఒక కండిషన్ పెట్టాడు. చేసేదానికి నేను సిద్ధంగానే ఉన్నాను, అయితే ఇందులో ఒక చిన్న కండిషన్ ఏంటంటే అవి అందరికీ కనపడవు. ఎవరైతే పాపం చేస్తారో వారికి కనపడవు, ఎవరైతే నీతిమంతులు ఉంటారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయని చెప్పేసి అన్నాడంట. సరే మీరైతే వెళ్ళి చేయండి చూద్దామని చెప్పేసి అన్నప్పుడు వెళ్ళి ఆయన చేసేదానికి బట్టలు నేసేదానికని వెళ్ళాడు. ఇది చాలా కాలం అయింది, రావటం లేదు. చాలా రోజులైంది కదా అని చెప్పేసి రాజు ఏం చేశాడంటే మంత్రి గారితో చెప్పాడంటే మరి బట్టలు ఆయన నేస్తానని చెప్పాడు కదా చేనేత నేసేటతని, మరి చాలా కాలం అయింది ఇంతవరకు రాలేదు, తీసుకొని మనం ఒకసారి వెళ్ళి చూసి వద్దాము, మనం రేపు ఏదో ఒక టయానికి వెళ్దాము, అతనికి సమాచారం పంపించండి, చూసి వద్దామని చెప్పేసి అన్నాడంట రాజు అతనితోటి, ఒక మంత్రితోటి. ఈ విషయం ఈ బట్టలు నేసేటతనికి చేరవేశారు. రేపు రాజుగారు మీరు నేస్తున్నటువంటి ఆ యొక్క డ్రెస్సును చూసేదానికి వస్తున్నాడు పలానా టైంకి అని చెప్పేసి అన్నారట. మళ్ళీ రోజు చెప్పిన టైంకి రాజుగారు అక్కడికి వెళ్ళారు. రాజుగారు వస్తుంటారని తెలిసినప్పుడు తప్పనిసరిగా అతను అయితే ఇంట్లోనే ఉంటాడు. రాజుగారు వెళ్ళేప్పటికీ అతను ఆ యొక్క డ్రెస్సులు బట్టలు నేస్తున్నట్టుగా యాక్టింగ్ అయితే చేస్తున్నాడు, నేస్తున్నట్టుగా యాక్టింగ్ అయితే చేస్తున్నాడు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే రాజుగారికి అయితే ఏమి కనపడటం లేదు, ఏం లేదు అక్కడ. అయితే రాజు సందిగ్ధంలో పడినట్టయింది ఇప్పుడు పరిస్థితి. ఏం చేయాలా, కనపడటం లేదంటే నేను పాపం చేశానేమో అని చెప్పేసి తెలిసిపోతుంది అందరికీ. మరి ఏం చేయాలా, ఆ విషయం కనపడటం లేదని చెప్పేసి అనలేడు, కనిపించడం లేదు అన్నప్పుడు నువ్వు కూడా పాపివే అన్నట్టుగా అని చెప్పేసి ప్రజలలో ప్రచారం అయిపోతుంది. కాబట్టి సైలెంట్గా ఇంకా ఎన్ని రోజులకు అవుతుంది ఏమిటి అనే సంగతి తెలుసుకున్నాడు. సరే ఇన్ని రోజులకు అవుతుంది అన్నాడు. సరే తొందరగా చేసి అని చెప్పేసి అని వెళ్ళిపోయాడు. తర్వాత ఈయన తయారు చేసి తీసుకెళ్ళి రాజు దగ్గరికి ఇచ్చినట్టుగా అంతా చేశాడు. తర్వాత టైలర్ను పిలిచాడు. టైలరు వాళ్ళకు ప్రత్యేకమైన టైలర్ ఉంటారు కాబట్టి ఆ టైలర్ దగ్గరికి టైలర్ వెళ్ళాడు, మెజర్మెంట్స్ అవి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇది తీసుకొని వెళ్ళినట్టుగా ఆయన కూడా వీళ్ళిద్దరికి అండర్స్టాండింగ్, టైలర్కు ఈయనకు నేసేట అతనికి. కాబట్టి ఈయన తీసుకొని వెళ్ళినట్టుగా వెళ్ళాడు, మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాడు, కుడతానని చెప్పేసి వెళ్ళాడు. ఈయన కూడా చాలా కాలం అయింది, ఇంతవరకు ఇంకా రాలేదు. రాజుగారికి ఒక అనుమానం వచ్చింది, ఇంతవరకు ఇంకా రాలేదు, కుట్టలేదు, ఏమిటి మరి డ్రెస్ ఎట్లా ఉందో కుట్టిన తర్వాత చూద్దాము. మనం ఇక్కడ ఇప్పుడు ట్రయల్స్ చూస్తాం కదా జనరల్గా టైలర్ దగ్గర, ఆ విధంగా ట్రయల్ చూస్తానికి అన్నట్టుగా మనం ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి మంత్రి గారితో అట్టనే కవర్ చేశాడు టైలర్కు. అక్కడికి వెళ్ళి చూస్తే మళ్ళీ రోజు పలానా టైర్కి అన్నప్పుడు టైలర్ కూడా ఉన్నాడు అక్కడ, కత్తెరతో కటింగ్ చేసినట్టు అది ఆయన కూడా చేస్తున్నాడు మిషన్ మీద. కానీ అక్కడ ఏం కనిపిస్తలేదు. మరి రాజుగారుకి అదే పరిస్థితి, కనిపించడం లేదంటేనేమో రాజు మరి పాపి అని చెప్పేసి అనే విషయం అనేది తెలిసిపోతుంది అని చెప్పేసి ఏం అనలేకుండా సైలెంట్గా ఇదిగా ఉన్నాడు. కొద్ది రోజులు అయిన తర్వాత తీసుకెళ్ళి ఇచ్చాడు టైలర్ కూడా. ఇచ్చిన తర్వాత ఇక ఆ టౌన్లో ఆ నగరంలో అంతా చాటింపు వేశారు. రాజుగారు ఒక మహిమ వస్త్రాలు ధరించి ఏనుగు మీద ఊరేగటానికి ఫలాని రోజు ఫలాని టైంకి వస్తున్నాడు. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని చూసేదానికి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఎక్కడికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి ఒక ప్రచారం, ఒక చాటింపులాగా వేయించాడు. ఆ చెప్పిన రోజు ఆ టైంకి మామూలుగా ఏనుగు మీద రాజు ఊరేగటానికి వస్తున్నాడు. మరి చిన్నపిల్లలు అందరు పెద్దలు అందరూ కూడా రోడ్డుకి రెండు వైపులా ఉండి చూస్తుంటున్నారు. చూస్తూ ఉన్నప్పుడు ఈ విషయం అందరికీ తెలిసి చెప్పారు. ఎవరైతే ఆ యొక్క డ్రెస్ కనపడటం లేదని చెప్పేసి అంటారో వారు పాపం చేసినట్టు, వారికి శిక్ష అది ఇద్దరి కండిషన్స్ అవన్నీ చెప్పారు. ఎవరైతే పాపం చేయలేదో నీతిమంతులు ఉంటారో వాళ్ళకే కనిపిస్తుంది, పాపం చేసిన వాళ్ళకి కనపడదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ప్రచారం చేసినప్పుడు కూడా చాటింపులు కూడా అదే విధంగా చెప్పారు. ఇక్కడ అందరు చూస్తున్నారు కానీ ఎవరు కూడా సాహసం చేయటం లేదు చెప్పడానికి. వాళ్ళకైతే ఎవరికేం కనిపిస్తలేవు, కానీ చెప్పడానికి కూడా ఎవరికి కూడా ధైర్యం సరిపోవటం లేదు. అట్లాగే ఏనుగు మీద వెళ్తూ ఒక జంక్షన్కు వెళ్ళాడు. ఒక జంక్షన్కి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేశారు, చిన్నపిల్లవాడిని ఎత్తుకోలేదు కానీ ముందు నిలబెట్టుకొని ఉన్నారు. ఉన్న తర్వాత ఆ చిన్న బాలుడు వెంటనే ఏమన్నాడంటే, రాజుగారు అయ్యో డ్రెస్ లేకుండా వస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు
చిన్న బాలుడు అనేవాడు చెప్పినప్పుడు ఏంటంటే మనకు ఈ కాలంలో కూడా పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ చిన్నపిల్లవాడు చెప్పినటువంటి సాక్ష్యము వారు తప్పనిసరిగా పెద్దవాళ్ళ సాక్ష్యం కంటే చిన్నపిల్లవాడి సాక్ష్యం బలంగా నమ్ముతారు. ఎందుకంటే ఏ కల్మషము ఏ పాపము లేనటువంటి ఏ పాపము ఎరుగినటువంటి పిల్లలు మనస్తత్వం కాబట్టి వారు చూసినట్టు నిజంగానే చెప్తారనేటువంటి విషయాలు మరి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇలాంటి విషయాల సంఘటనలు మన గృహాలలో కూడా ఎక్కడైనా కూడా మన మధ్యలో జరిగినప్పుడు ఏం చేస్తారంటే చిన్నపిల్లలు అటువంటి సంఘటనలు ఏమైనా చూసినట్లయినా గమనించినట్లయితే ఆ చిన్నపిల్లలు ఏం చేస్తారంటే తీసుకువెళ్ళి ఎక్కడ దూరంగా చుట్టాల దగ్గరికి ఇంకొకరి దగ్గరికి ఎక్కడికో చేరవేస్తారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎన్క్వైరీకి వచ్చినప్పుడు చెప్తాడేమో, లేకపోతే కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా చెప్తాడేమో. వాళ్ళు చెప్పినట్టయితే తప్పనిసరిగా ఆ కేసుకు బలం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఎక్కడో దూరంలో ఉంచేస్తారనమాట. అంటే అటువంటి వారు ఏ తప్పు ఏ పాపము ఎరిగినటువంటి మనస్తత్వము చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి అని గమనిస్తారు. కాబట్టి ఇక్కడ రాజు కూడా ఎప్పుడైతే ఈ చిన్నపిల్లవాడు చెప్పాడో అప్పుడు ఇది నిజమే, చిన్నపిల్లవాడు చెప్పాడు కాబట్టి తప్పనిసరిగా నిజమే అని చెప్పేసి అప్పుడు తాను లేకుండా డ్రెస్ లేకుండా ఉన్నానని చెప్పేసి అనే విషయాన్ని తెలుసుకొని తిరిగి వాపసు వెళ్ళిపోవటం జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళకు తర్వాత శిక్ష అనేది మామూలే. అయితే అప్పటి వరకు ఎందుకు చెప్తున్నానంటే అప్పటి వరకు వీళ్ళు రాజును కానీ మిగతా వారందరినీ కూడా ఒక భ్రమలో ఉంచారు. ఒక భ్రమ అనేటువంటి ముసుగులో ఉంచి మభ్యపెడుతూ వచ్చారు. ఈ చిన్నపిల్లవాడు అయితే ఎప్పుడైతే చెప్పడం జరిగిందో అప్పుడు ఆ భ్రమ అనేటువంటి ఆ ముసుగు తొలగిపోయి నిజస్వరూపం అనేది ఏంటో అనేది అర్థం చేసుకోగలగడం జరిగింది అన్నమాట. కాబట్టి అప్పుడు రాజు తిరిగి వెనుకగా వెళ్ళిపోయినట్టుగా మనం ఈ కథలో మనం గమనించగలం. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క కారణీయుల మీద కూడా ఉన్నటువంటి ఆ యొక్క ముసుగు నీడ అనేటువంటి ముసుగు తొలగిపోయినప్పుడు వాళ్ళు కూడా బలహీనులు అయిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాము. అదేవిధంగా ఆదాము హవ్వల మీద ఉన్నటువంటి ఆ యొక్క మహిమ వస్త్రం అనేది తొలగిపోయినప్పుడు వారు కూడా దిగంబరులుగా గమనించినట్టుగా కూడా మనం వాక్యంలో చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని మహిమ అనేది ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో అయితేనేమి అలాగే యెరూషలేము మందిరంలో అయితేనేమి దేవుని మహిమ అనేది ప్రకాశించినప్పుడు ఆ యొక్క మహిమకు తట్టుకోలేక ఆ యొక్క యాజకులు కూడా దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళడానికి కూడా భయపడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే ఆ యొక్క తీక్షణము ఆ యొక్క వేడి ఆ యొక్క మహిమ యొక్క తేజస్సు ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి మనం ఇక్కడ వాక్యంలో చూడగలుగుతున్నాం. కాబట్టి మోషే అలనాడు ఏ విధంగా ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉండి ఆ యొక్క 40 దినములు ఉన్నప్పుడు ఆయన యొక్క ముఖం ఏ విధంగా ప్రకాశించి ఆయన కిందికి దిగి సంతోషంతో ఏ విధంగా వచ్చినాడో ఈ యొక్క 3 గంటల దేవుని యొక్క సన్నిధిలో గడిపిన తర్వాత మనము కూడా అటువంటి దేవుని యొక్క మహిమను పొందుకొని అటువంటి యొక్క దేవుని యొక్క మహిమ అనేటువంటి యొక్క తేజస్సుతో మన ముఖాలు కూడా మరి ప్రకాశించులాగిన దేవుడు మనందరికీ కూడా ఇక్కడ చేరవచ్చినటువంటి మనందరికీ కూడా ఆయన యొక్క మహిమ అనేటువంటి తేజస్సుతో మనందరి ముఖాలను కూడా నింపి ఆ యొక్క సంతోషంతో అలాంటి సంతోషంతో వచ్చినటువంటి ముఖాలతో కాకుండా సంతోషకరమైనటువంటి ముఖాలతో మనం అందరం కూడా మరి తిరిగి వెళ్ళాలని ఆ యొక్క మహిమతో మనందరికీ కూడా దేవుడు నింపాలని ఈ సమయంలో చేరవచ్చిన మనందరినీ కూడా ఆ విధంగా దేవుడు ఆశీర్వదించాలని చెప్పేసి దేవుని పేరిట మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాను. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక.